హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో శబరిమల అయ్యప్ప దర్శనం కొరకు ఇడుముడి కట్టుకునే రోజున ఇంట్లో ఏ నియమాలు పాటించాలి, ఎలా స్వామివారిని పూజించుకోవాలి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయం 4 గంటలకు స్నానం పూర్తి చేసుకొని అయ్యప్ప స్వామికి మనసారా ప్రార్థించుకొని ఆయన నామాలన్నీ చెప్పుకొని ఆయనను స్మరించుకుంటూ కొబ్బరికాయను కొట్టి పూజ చేసుకొనేవలెను. ఒక రాయిని తీసుకొని దానిని శుభ్రంగా కడిగి మనం పూజించుకోవాలి. మాలలో ఉన్నప్పుడు కేవలం తల్లికి మాత్రమే పాదాభివందనం చేయగలము. ఆ హరిహరివాసుని దర్శనం కోరుకుంటూ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా నమస్కరించుకొని శబరి యాత్రకు బయలుదేరాలి. ఇంట్లో వారందరూ కలిసి అయ్యప్ప పాదాలకు పూజ చేసుకుంటే మరీ మంచిది. ఆ తర్వాత మీరు యాత్రకు కావలసిన దుస్తులు అలాగే అక్కడికి కావలసిన సామాగ్రిని అంతా సర్దుకొని ముందుగానే వాటిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇంట్లో వారితో వెళ్ళొస్తా అని కానీ పొయ్యొస్తా అని కానీ టాటా బాయ్ బాయ్ సీయూ లాంటివి చెప్పకూడదు. మీ పనులు పూర్తి అయిన తర్వాత గుడికి వచ్చే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రాయిని ఉంచి 3 సార్లు కర్పూరాన్ని వెలిగించి ఈ విధంగా పూజించుకోవాలి. కడప్మాను దగ్గర కర్పూరం వెలిగించి 3 సార్లు రాయి చుట్టూ తిప్పి ఈ విధంగా టెంకాయను కొట్టి మనం పూజించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కొబ్బరికాయ కొడతారో అప్పుడు వెంటనే తిరిగి చూడకుండా గుడికి ప్రయాణమై వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళొస్తా పొయ్యొస్తా లాంటివి చెప్పకుండా వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా వెనక్కు తిరిగి చూడకూడదు. ఇడుముడికి సంబంధించి సామాగ్రి అంతయు మీ వెంటనే తెచ్చుకోవాలి. ఇడుముడి సంచులు, పూలదండలు, దక్షిణలు అలాంటివన్నమాట. ఇడుముడి కంటే ముందు ఎటువంటి పానీయాలు కానీ అల్పాహారాలు కానీ తీసుకోకూడదు. ఇడుముడి అయిపోయిన తరువాత పానీయాలు కానీ స్వామివారికి అర్పించిన ప్రసాదాన్ని కానీ తీసుకోవచ్చు. మనము గేటు బయట టెంకాయ కొట్టిన రాయిని ఇంట్లో వారు తిరిగి దేవుడి గుడిలో ఉంచాలి. మనము వచ్చేంత వరకు పూజించాలి. మనము యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత అదే రాయిను బయటకు తెప్పించుకొని ఆ రాయి మీద హారతిచ్చి మళ్ళీ ఇంటి లోపలికి ప్రవేశించవలెను. మన ప్రధాన ద్వారం వద్దనే టెంకాయను కూడా కొట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మా స్వామి యాత్రను ముగించుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా పూజించుకొని లోపలికి రావలెను. ఇలా ఈ విధంగా స్వామిని ఇంట్లోకి ఆహ్వానించుకున్న తర్వాత స్వామి యాత్రకు వెళ్ళి వచ్చారు కాబట్టి మనం ఈ జన్మలో వెళ్ళే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి స్వామివారి పాదాలకు మనము నమస్కరించుకున్న వెళ్ళినంత పుణ్యాన్ని మనం చేసుకున్నట్టు అవుతుంది. యాత్ర నుండి తెచ్చిన ప్రసాదాన్ని నైవేద్యంగా స్వామికి పూజించి సమర్పించి ఆ తర్వాత ఇంట్లో వారి అందరూ స్వీకరించాలి. స్వామివారు ఇడుముడి సంచిలో తెచ్చిన బియ్యాన్ని మన ఇంట్లో కొన్ని బియ్యాన్ని కలిపి
మనం పరమాన్నంగా చేసి అలాగే స్వామివారికి అభిషేకించిన నెయ్యిని కూడా ఇందులో వేసి మనం ప్రసాదంగా స్వామికి సమర్పించాలి. ఇలా చుట్టుపక్కల వారితో కూడా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టడం వలన మనం స్వామివారి ఆశీర్వాదానికి పాత్రులం అవుతామన్నమాట. ఈ వీడియో మీకందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్